నమస్కారం. నిన్నటి వరకు మనం 7వ సర్గ పారాయణం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 8వ సర్గ హనుమస్వామి పుష్పక విమానాన్ని మొత్తం చూడటం అన్నమాట. సతస్య మధ్యే భవనస్య సంస్థితం మహద్విమానం మణివజ్రచిత్రితం ప్రతప్త జాంబూనదజాల కృత్రిమం దదర్శ వీరః పవనాత్మజః కపిః తదప్రమేయా ప్రతికార కృత్రిమం కృతం స్వయం సాధ్వితి విశ్వకర్మణ దివంగతం వాయుపథ ప్రతిష్ఠితం వ్యరాజతాదిత్యపథస్య లక్ష్మవత్ నత్ర కించిన్న కృతం ప్రయత్నతో నత్ర కించిన్న మహార్హరత్నవత్ నతే విశేషాన్యతాసురేష్వపి నత్ర కించిన్న మహావిశేషవత్ తపస్సమాధాన పరాక్రమార్జితం మనస్సమాధాన విచారచారిణం అనేక సంస్థాన విశేష నిర్మితం తతస్తతస్తుల్య విశేష దర్శనం మనస్సమాధాయతు శీఘ్రగామినం దురావరం మారుతతుల్యగామినం మహాత్మనాం పుణ్యకృతాం మహార్థినాం యశస్వినామగ్ర్యముదామివాలయం విశేషమాలంబ్య విశేష సంస్థితం విచిత్రకూటం బహుకూటమండితం మనోభిరామం శరదిందు నిర్మలం విచిత్రకూటం శిఖరం గిరేర్యథా వహంతి యం కుండలశోభితాననా మహాశనా వ్యోమచరా నిశాచరా వివృత్త విధ్వస్త విశాలలోచనా మహాజవాభూతగణా సహస్రశః వసంత పుష్పోత్కరచారుదర్శనం వసంతమాసాద్ అపి కాంతదర్శనం సపుష్పకం తత్ర విమానముత్తమం దదర్శ తద్వానరవీరసత్తమః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే అష్టమః సర్గః. ఇప్పుడు మనం అర్థాలు చెప్పుకుందాం. ఇక్కడితోటి ఈ 8వ సర్గ ఈ రోజుకు పారాయణం పూర్తయింది. వీరుడగు హనుమంతుడు అలా ఆ భవనము నడుమ పెద్ద విమానాన్ని చూశారట. అది మణులతో వజ్రములతో చిత్రింపబడి ఉండెను. దాని గవాక్షములు మేలిమి బంగారముతో నిర్మించబడి ఉండెను. ఆ విమాన సౌందర్యము ఇట్టిదని తెలుపను అలవి కాదు. అటిది వేరొకటి నిర్మించుటకు సాధ్యమూ కాదు. విశ్వకర్మ స్వయముగా దానిని రూపొందించి దాని నిర్మాణమును ప్రశంసించెను. అది భూమికి సన్నిహితమగు వాయుమార్గమైన అంతరిక్షముననున్నదై సూర్యుని గమన మార్గమును సూచించుచు ప్రకాశించుచుండెను. ఆ విమానమున ప్రయత్నపూర్వకముగా నిర్మింపనట్టి భాగమే లేదు. అమూల్యరత్నములు పొదగబడని ప్రదేశమే లేదు. అందలి విశిష్టత దేవభవనములందునూ కానరాదు. అందు రచనా విశేషము కొరవడిన చోటు లేనేలేదు. తపోబలలబ్ధమైన పరాక్రమముచే రావణుడు సంపాదించినట్టుది మనోనిశ్చయానికి అనుగుణంగా ఏ ప్రదేశానికైనా పోవునటువంటిది. మన మనసులో తలుచుకోగానే వెళ్ళిపోతుందట అది. అనేక విమాన గోపురాది సన్నివేశములతో నిర్మింపబడినది. అక్కడక్కడ సర్వతో రమణీయముకు విశేష దర్శనము కలది అయినటువంటి పుష్పకమును హనుమ దర్శించెను. ఆ విమానము స్వామి చిత్తమును మదిలో నిలుపుకొని శీఘ్రముగా పోవునది. అన్యులకు దుర్లభమైనది. ఎవరు కూడా దాన్ని చేసి చేయలేరు. వాయువేగము గలది. మహాత్ములు, పుణ్యవంతులు, మహాధన సంపన్నులు, కీర్తిశాలురు, మహానందము కలవారగు ఇంద్రాదుల నివాసము వలె ఉండెను. విశిష్టములకు రత్నాది సమూహములచే దివ్యమగు సంస్థాన విశేషము కలదియు, అనేక శిఖరములు కలదియు, విచిత్రములైనటువంటి అవాంతర శిఖరములు కలదియు, మనోహరమైనదియు, శరత్కాల చంద్రుని వలె నిర్మలమైనదియు, విచిత్రములకు అవాంతర శిఖరములతో కూడిన పర్వత మహాశిఖరము వలె ఉన్న విమానమును హనుమ చూసెను. కుండలములతో శోభిల్లు ముఖములు గలవారును, మహాకాయులు, ఆకాశచారులను, గుండ్రనై నొక్కువడియున్న విశాలములకు కనులు కలవారును, గొప్ప వేగము కలవారును అగు వేలాది రాక్షసులు
భూతగణములను మోయుచున్నట్లు చిత్రింపబడియున్న విమానమును హనుమ చూసెను. ఇట్లు వానరవీరులలో శ్రేష్ఠుడగు హనుమంతుడు వసంతకాలపు పుష్పసమూహము వలె సుందరమై కనిపించున్నది. వసంతమాసము కంటెను మనోహర దర్శనము గలది, శ్రేష్టమైనది యగు పుష్పక విమానమును చూసెను. ఇది వాల్మీకి మహర్షి వ్రాసినటువంటి శ్రీమద్ రామాయణమున సుందరకాండమునందు 8వ సర్గము. ధన్యుడను. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.